హలో. అయితే నేను ఒక విషయం చెప్తా, ఫోకస్డ్గా వినండి. దానికి ఎగ్జాంపుల్ స్టోరీ కూడా చెప్తా. ఒకసారి ఏమవుతుంది, ఒక ఇంట్లో ఒక ఆమె విండో క్లోజ్ ఉంటుంది, విండో నుంచి బయటకు పక్కన బిల్డింగ్ మీదకి చూస్తుంది. చూస్తే ఆమెకి ఏంటంటే మరకలు కనిపిస్తుంటాయి బట్టల మీద. విండోలోంచి రోజు చూస్తుంది. వాళ్ళ ఆయనతో అంటుంది ఒకరోజు, ఏమో అండి వీళ్ళైతే పక్కింటి వాళ్ళకి సెన్స్ లేదు, అసలు బట్టలు సరిగ్గా ఉతుక్కోరేంది, రోజు చూస్తున్నా ఇట్లనే ఉంటుంది, బట్టలు మురికి మురికిగా ఉంటాయి అంటుంది. అయిపోతుంది అట్లా 3-4 డేస్ అయిపోతుంది. అయితే ఒకరోజు ఆమె విండో క్లీన్ ఆమె విండో క్లీన్ చేసుకుంటుంది. ఇల్లు సమేదో ఎవరైనా గ్లాస్ మిర్రర్ గలీజ్ అయిపోయింది అనిపించి ఆమె విండో క్లీన్ చేస్తుంది. చేసిన తర్వాత ఆమెకు మళ్ళీ క్లోజ్ చేసేస్తుంది. క్లీన్ చేసి మళ్ళీ అంటుంది, ఏమండి వాళ్ళ బట్టలు కాస్త మంచిగా ఉతికినట్టున్నారు, కొంచెం నీట్గా అనిపిస్తున్నాయి అంటే పక్క నుంచి అలా ఆయన అంటాడు, నువ్వు ఇప్పుడు మిర్రర్ క్లీన్ చేసినావు కాబట్టి నీకు అది కనిపిస్తుంది, ఈ విషయం నీకే తెలియాలని నేను చెప్పలేదు, నిజానికి వాళ్ళు రోజు క్లీన్గానే ఉతుక్కుంటున్నారు, మనిషిదనే అనమాట, అట్లుంటాం మనము, మనలోని లోపాలు మనకు కనపడవు, ఎదుటోడి మిస్టేక్ అనేది కనిపిస్తుంది, మన లోపలికి మనం తొంగి చూసుకోము, మనం ఎక్కడ ఫాల్ట్గా ఉన్నాము, మన లోపల ఏం ప్రాబ్లం ఉంది ఇది ఎవడు కూడా ఆలోచించడు, పక్కనోడి ప్రాబ్లమ్స్ పక్కనోడివి ఏంటి డిఫెక్ట్స్ ఏమున్నాయి ఇలాంటివి మాత్రమే మనకు కనిపిస్తాయి, అక్కడ వాళ్ళు తప్పు కనిపిస్తారు, మన లోపలికి మనం తొంగి చూసుకునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యం కదా, నువ్వు రోజు వాళ్ళ బట్టలు అని మాట్లాడుతున్నావు కానీ మరి విండో ఇది మురికిగా ఉంది దీనివల్ల అది కనిపిస్తుంది, మనం నువ్వు ఇక్కడ ఫోకస్ పెట్టినావు. అదనమాట మనిషి తత్వం అంటే, మన లోపల ఉన్న లోపాన్ని ఎవడు ఒప్పుకోడు, పక్కనోడి తప్పుల్ని మాత్రం ఈజీగా తప్పులు ఎంచేస్తుంటాడు. ఇది మన మనిషికి ఉన్న వీక్నెస్, ఇది ఒక తత్వము మనిషిది అంటే ఆమె రియలైజ్ అవుతుంది, అవును కదా కరెక్టే, అంతే మనుషులు అనేటోళ్ళం ఎంత మూర్ఖులం, అసలు మన లోపల ఉన్న తప్పులు మనం ఒప్పుకోము కానీ ఎదుటోడి మీద మాత్రం ఈజీగా బ్లేమ్ చేసేస్తాము, అది నిజాలు అనేవి తెలుసుకోకుండా అనేసి. మన చూడండి లైఫ్లో మీరు తెంగ చూసుకోండి, మీ తప్పులు మీరు ఎన్నిసార్లు అడ్మిట్ చేసారు, మీ మిస్టేక్ ఉన్నా కూడా మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు అడ్మిట్ చేసారు, మీ లోపల లోపాలు ఏమన్నా ఉన్నాయా, ఎప్పుడు నేను కరెక్ట్ నాకు అనిపిస్తావా అన్న ఫీలింగ్లో మనం ఉంటాం. బట్ మన లోపల కూడా లోపాలు ఉంటాయి, మనము ఏవో తప్పు చేస్తుంటాం, ఎప్పుడు ఎదుటివాడిని మాత్రం తప్పులు పడుతూ ఉంటాం, ఈడెట్లా ఆడట్లా ఆమెట్లా ఈమెట్లా అని. అది కాదు, ఒక్కసారి మా మనసులోకి మీరు తొంగి చూసుకోండి, మనం అన్ని రకాలుగా కరెక్ట్గా ఉన్నామా అని ఆలోచన చేయండి, అప్పుడు ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ మనకు పెద్దగా కనపడవు, అంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అది ఈ స్టోరీ, moral of the story. Okay.